జనగాం గ్రామాన్ని అభివృద్ధి చేసుకుందాం, ఒకసారి ఆలోచించి ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని జనగాం గ్రామ స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆమనగంటి తిరుమలేష్ అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా నారాయణపురం మండలం జనగాం గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థి ఆమనగంటి తిరుమలేష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధి జరగాలంటే కేవలం యువతతోనే సాధ్యమని, యువత ముఖ్యంగా రాజకీయాలకు వచ్చి గ్రామ సర్పంచులుగా వార్డు మెంబర్లుగా కలవాలని ఆయన కోరారు. చదువుకున్న యువత గ్రామంలో అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకోవడానికి ఉంటుంది కాబట్టి జనగాం గ్రామంలో నాకు ఉంగరం గుర్తుపై ఓటు వేసి గెలిపించినట్లయితే ముఖ్యంగా ప్రజలకు అత్యవసర సమయంలో అంబులెన్స్ ఏర్పాటు చేస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజలారా చదువుకున్న యువకునిగా చేతులు జోడించి అడుగుతున్నా ఉంగరం గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీడియా ద్వారా జనగాం గ్రామ ప్రజలను కోరారు. నా జనగాం గ్రామ ప్రజలందరికీ రెండు చేతులు జోడించి శిరస్సు వంచి వాళ్ళ పాదాలకు నమస్కరిస్తున్నాను. నేను ఆమనగంటి తిరుమలేష్ని. జనగాం సర్పంచ్ అభ్యర్థిగా, స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా నేను గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తరుణంలో నా పైన అనేక మంది అనేక విధాలుగా అనేక రకాలుగా చెప్పుడు మాటలు చెప్తూ నన్ను ఏదో రకంగా ఇబ్బంది పెడుతూ ప్రతిరోజు నన్ను ప్రచారం చేయనీయకుండా ప్రతి ఒక్కరూ ఏదో ఒక రకంగా నన్ను అడ్డుకోవడం జరుగుతుంది. నేను వాళ్ళందరినీ ఒకటే అడుగుతున్నా, మీరు ప్రచారం చేసేటప్పుడు మీరు ప్రజలకు ఏం హామీలు ఇస్తున్నారు, ఏం చెప్పి మీరు ప్రజలని ఓటు అడుగుతున్నారు, మీరు ఏదన్నా గ్రామ ప్రజలకు ఏం చేస్తామని చెప్పని మీ దగ్గర ఉన్న ఒక మేనిఫెస్టో మీరు ప్రజలకు చూపిస్తున్నారా? అది చూపించకుండా వ్యక్తిగత దూషణను నాలాంటోడి మీద చేస్తూ ప్రజలకు నేను దగ్గరవుతున్నానని చెప్పి అనేక విధాలుగా నన్ను ఇబ్బందులు పెడుతూ నన్ను ప్రజల ప్రచారంలో తిరగనీయకుండా చాలా ఇబ్బందులు పెడుతున్నారు. నేను చెప్తున్నా, ఈరోజు నాలాంటి యువకుడు ఈరోజు గ్రామంలో సర్పంచ్గా పోటీ చేసి గెలిస్తే నేను ఒక ప్రణాళిక తయారు చేసుకున్నాను. వీటన్నిటికీ కట్టుబడి నేను ప్రజలందరికీ సేవ చేస్తా. ఒక 25 రకాల పనులు ఈ గ్రామంలో పనులు చేయడానికి నేను సిద్ధంగా ఉండి ఒక డాక్యుమెంట్ తయారు చేసుకొని ఈ గ్రామ ప్రజలకు ఒక స్వపరిపాలన ప్రభుత్వాన్ని, ఒక స్వపరిపాలన పాలన అందియాలని చెప్పి ఒక గొప్ప మనిషిగా పేరు తెచ్చుకోవాలని చెప్పని నా ఈ తాపత్రయం తప్ప ఎక్కడ కూడా డబ్బులు ఆశించకుండా, ఎక్కడ కూడా అవినీతి చేయకుండా ప్రజలకు పారదర్శకంగా పనిచేయాలనే ఉద్దేశంతోనే నేను ఈరోజు ఒక యువకుడిగా ఇంత పెద్ద ధైర్యం చేస్తూ నేను సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. కానీ నాలాంటోడు గెలిస్తే ఈరోజు ఈ గ్రామంలో, మన జనగాం గ్రామంలో నాలాంటి యువకుడు మధ్యతరగతి వర్గాల బిడ్డ గెలిస్తే, నాలాంటోడు విజయం సాధిస్తే చాలామంది యువకులకు ఒక ఇన్స్పిరేషన్గా ఉంటుంది. నన్ను చూసి చాలామంది నెక్స్ట్ వచ్చే ఎలక్షన్లలో ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా చాలామంది పోటీ చేయడానికి అవకాశం ఉంటుంది. నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నా. ఒక మాదిగ బిడ్డ డప్పు తీసుకొని మంట దగ్గర కాపి ఆ డప్పును కొడితే కనకన ఎట్లా మోగుతుందో నాలాంటి యువకుడికి ఒక అవకాశం ఇస్తే ఈ గ్రామ పంచాయతీ అభివృద్ధి పనులు కూడా ఆ విధంగా నేను చేస్తానని ఈ విధంగా నేను చెప్తున్నాను. అదే విధంగా ఒక సాకలి బిడ్డ మాసిపోయిన బట్టను ఉతికి తెల్లగా ఏ విధంగా తయారు చేస్తాడో ఈ గ్రామాన్ని కూడా నేను అంత తెల్లగా తయారు చేసి గ్రామ ప్రజల మన్నలను పొందుతానని ఈ సందర్భంగా చెప్తున్నా. అదే విధంగా మా కుమ్మరి బిడ్డ, శాలివాహన బిడ్డ మట్టి తీసుకొని కుండను తయారు చేసి ఆ కుండలోని నీళ్లు తాగితే ఎంత చల్లగా ఉంటుందో అంతే చల్లగా నా గ్రామ ప్రజలను నేను చూసుకుంటానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఒక్కసారి ఆలోచించండి ప్రజలారా. ఒక యువకునికి అవకాశం ఇస్తే ఈ గ్రామం ఎంత డెవలప్మెంట్ అవుతుంది, ఈ గ్రామాన్ని ఎన్ని విధాలుగా మనం డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనేది మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు ఇంతమంది నాయకులను మీరు గెలిపించినారు, ఏ ఒక్క నాయకుడు అన్న ప్రజలకు జవాబుదారీగా ఉన్నాడా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి. ఇంతకుముందు గెలిచిన సర్పంచులు ఒక్కరైనా ఈరోజు గ్రామాలలో కనిపిస్తున్నారా? ఎందుకు ఆలోచన చేయట్లేదు? ఒక చదువుకున్న బిడ్డగా, ఒక 3-10 వయసున్న బిడ్డగా నాలాంటి అవకాశం ఇస్తే నా వెనుక ఎలాంటి శక్తులు లేవు. నేను పని చేయకపోతే నన్ను గల్లా పట్టి అడగొచ్చు. అదేవిధంగా గ్రామ ప్రజలకు ఇంకొక విషయం, గ్రామాన్ని ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలని ఒక 25 రకాల పనులతో నేను మీ ముందుకు వస్తున్నాను. మీరు ఈ పనులు నచ్చితే నాకు ఒక అవకాశం మీరు ఇవ్వండి. మీరు ఈ పనులు నచ్చితే నాకు ఓటేసి నన్ను దీవించండి. ముఖ్యంగా నేను చేయాలనుకున్న పనులు, ఈ గ్రామంలో అత్యవసర సమయాలలో హాస్పిటల్కి వెళ్ళాలంటే అంబులెన్స్ సర్వీస్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. అట్లాంటిది నేను గెలిచిన మొదటి దశలోనే మన గ్రామానికి ఉచితంగా అంబులెన్స్ తీసుకొని వస్తానని మీ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి ఇంటికి మంచినీరు ఉచితంగా అందిస్తా. ఇప్పుడు వాటర్ ఫిల్టర్ ఉంది, అక్కడ డబ్బులు తీసుకుంటున్నారు. అలాంటి ఏమీ లేకుండా నా సొంతంగానైనా, నా సొంత డబ్బులతోనైనా ప్రతి ఒక్క ఇంటికి, గ్రామంలో ప్రతి ఒక్క ఇంటికి మంచినీరు అందిస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా విద్య, వైద్యం
యువకుల పట్ల అవగాహనతో ఒక మంచి కార్యక్రమాలు చేసి యువకులను సరైన దిశలో నడిపించే విధంగా నేను మీ అందరికీ జవాబుదారీగా ఉంటా. ఖచ్చితంగా చెప్తున్నా, ఒక చాకలి ఐలమ్మ వారసుని బిడ్డగా నేను చెప్తున్నా, గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి నేను ఒక మంచి మనిషిగా గుర్తింపు తెచ్చుకుంటా. అదేవిధంగా ఈ గ్రామంలో చిరస్థాయిగా నిలిచిపోయే పని హై స్కూల్, వాటర్ ట్యాంక్, గ్రామ సచివాలయ బిల్డింగు, ఇవన్నీ చేసిన గొప్ప మహనీయులు ఉన్నారు. ఈరోజు రాచకొండ ఫీల్డ్ ఫైరింగ్లో చాలా భూములు కాపాడిన మా రసూలన్న నాకు ఆదర్శం. ఇంతమంది మహనీయులు నాకు ఆదర్శం. వీళ్ళ ఆదర్శంతోనే నేను ఈరోజు సర్పంచ్గా పోటీ చేస్తున్నాను. ప్రియమైన నా గ్రామ ప్రజలారా, యువకులారా, రైతులారా, మీ అందరికీ శిరస్సు వంచి పాదాలు నమస్కరిస్తూ తెలియజేస్తున్నాను. నాలాంటి యువకుడికి ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ గ్రామ రూపురేఖలు మార్చి మీ అందరి బిడ్డగా నేను మీ ముందుకు వస్తానని ఈ విధంగా తెలియజేస్తూ మీ అందరికీ శతకోటి వందనాలు తెలియజేస్తూ మీ పాదాలకు నమస్కరిస్తున్నాను. ఒక్కసారి ఉంగరం గుర్తుకు ఓటేసి మీ బిడ్డని గెలిపించండి. ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డగా, మీ ఇంటి మనిషిగా నేను పనిచేసి మీ అందరి మండలం నేను పొందుతానని ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాను. ఖచ్చితంగా ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించగలరని మీ అందరికీ శిరస్సు వంచి పాదాలతో నమస్కరిస్తున్నాను. ప్రచారంలో ప్రజల స్పందన బాగానే ఉందన్న. ఖచ్చితంగా ఈసారి ఒక చదువుకున్న బిడ్డకి, ఒక యువకుడికి అవకాశం ఇద్దాము. ఖచ్చితంగా ఇప్పటి వరకు గెలిచిన వాళ్ళు ఎవ్వరు కూడా ప్రజలకు ఒక పారదర్శకంగా, ఒక జవాబుదారీతనంగా లేరు. వచ్చి గెలవక ముందు ఒకలాగా, గెలిచిన తర్వాత ఇంకొకలాగా మాట్లాడడం జరుగుతుందని చాలామంది ప్రజలు చెప్తున్నారు. నేను అట్లా కాకుండా ఏదైతే నేను చెప్పినానో, ఏదైతే ఈ 25 పనులు నేను చేస్తానని చెప్పినానో, ఖచ్చితంగా మాట తప్పకుండా, మడమ తిప్పకుండా ఈ పనులు చేసి గ్రామ ప్రజల మన్నలను పొందుతారు. ఇక్కడ పుట్టిన బిడ్డగా, ఈ ప్రజల మధ్య తిరిగిన బిడ్డగా మీ అందరి మన్నలను నేను పొంది ఈ గ్రామాన్ని అన్ని విధాలుగా నేను డెవలప్మెంట్ చేస్తానని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. నేను ఈ గ్రామంలో గెలిస్తే మొట్టమొదటిగా నేను చేసే పని, గ్రామంలో ఎమర్జెన్సీ పరిస్థితి వచ్చినప్పుడు, అత్యవసర పరిస్థితి వచ్చినప్పుడు వెహికల్స్ లేక ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి నేను ఈ గ్రామానికి మొదటి దశలోనే, నేను గెలిచిన వెంటనే ఈ గ్రామానికి ఒక ఉచిత అంబులెన్స్ తీసుకొని వస్తాను. ఉచిత అంబులెన్స్ తీసుకొచ్చి ప్రజలకు సేవలు అందించడానికి నేను సిద్ధంగా ఉన్నా. అదేవిధంగా నాకు తెలిసిన స్వచ్ఛంద సంస్థల ద్వారా గ్రామంలో చాలా పనులు చేయడానికి, ముఖ్యంగా యువకుల క్రీడల పట్ల వారికి మైదానం లేదు, ఆట వస్తువులు లేవు. కాబట్టి యువకులు చాలా ఖరాబ్ అవుతున్నారు. వాళ్ళ గురించి నేను ముందుగా అనేక విధాలుగా ప్రయత్నం చేసి వాళ్ళు మంచి మార్గంలో వెళ్ళే విధంగా అన్ని ప్రయత్నాలు నేను చేస్తానని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. చివరగా నా జనగాం గ్రామ ప్రజలందరికీ నేను ఒక్కటే తెలియజేసుకుంటున్నాను. తరగతి వర్గాల బిడ్డనైనా నేను నాకు ఒక్క అవకాశం ఇవ్వండి. 14 సంవత్సరాలుగా రాజకీయాలలో నేను ఎనలేని బాధలు పడుకుంటూ వస్తున్నా. నన్ను అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. అయినా నాలాంటి వెన్నెముక ఉన్నోనికి రాజకీయాలలో అవకాశం ఇవ్వకుండా నన్ను అణగదొక్కి ఈరోజు నన్ను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నా కూడా నా మీద అనేక రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. మేము అంటించిన పోస్టర్లు చింపేయడం జరుగుతుంది. నన్ను కులపరంగా నన్ను ఇబ్బంది పెట్టు, వీడు సాకలోడు, వీడు ఏం పని చేస్తాడని చెప్పి నన్ను క్యాస్ట్ పరంగా కూడా నాతోని వ్యక్తిగతంగా మాట్లాడడం జరుగుతుంది. అలాంటి వారికి నేను ఒకటే చెప్తున్నా, మీకు చేతనైతే ప్రజలకు ఏం చెప్పి ఓట్లు వేయించుకుంటారో అది చెప్పండి. అంతేకాని ఇతరులని వ్యక్తిగత విమర్శలు, దూషణలు చేస్తూ మీరు పాపగండం జరుపుకోవాలని చూస్తే ప్రజలందరూ చూస్తూనే ఉన్నారు. మిమ్మల్ని తప్పకుండా, మీకు ఓటు వేయకుండా ప్రజలు మిమ్మల్ని ఓడిస్తారు. మీ మాటలే మిమ్మల్ని ఓడిస్తాయి. ఖచ్చితంగా నాలాంటోనికి అవకాశం ఇస్తారని నేను ఆత్మవిశ్వాసంతో, సంకల్పంతో ఈ నిర్ణయం తీసుకున్నా. ఎవరికి భయపడేది లేదు. ఎలాంటి శక్తులకు భయపడకుండా ఒక 5 సంవత్సరాలు డ్రీమ్గా నేను ఈ పనులు చేయాలని, గ్రామం ప్రజల మన్నలు పొందాలని ఈరోజు సర్పంచ్ అభ్యర్థిగా బరిలో దిగిన. నేను ప్రచారం చేస్తుంటే నా వెంట వస్తున్న యువకులను కూడా నా వెంట తిరగనీయకుండా, పొద్దున వాళ్ళ ఇంటికి 5 గంటలకు వెళ్ళి వాళ్ళ ఇంటి ముందే వానెమ్మటి ఏం పనిరా నీకు, వాళ్ళతో ప్రచారం చేయొద్దని చెప్పి నన్ను బయట కూడా ప్రచారం చేయకుండా నన్ను ఒంటనే చేస్తున్నారు. కాబట్టి మీరు గెలవడానికి ప్రజలకు ఏం పనులు చేస్తారో చెప్పి ఓట్లు వేసుకోవాలి తప్ప నాలాంటోని తిరగనీయకుండా, నాలాంటోని ఏదో చేద్దామని చూస్తే ప్రజలు గమనిస్తారు. ఖచ్చితంగా మీకు తగిన మూల్యం తప్పదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. బెదిరింపులు వచ్చినాయన్న. ఎందుకంటే వీడు తిరగొద్దు, వీడు గెలవద్దు, వీడికి సీరియల్ నెంబర్ ఫస్ట్ ఉంది, వీడిని ఎలాగైనా విత్డ్రా చేయించాలని చాలా ప్రయత్నాలు చేసినారు.
మా కులం సంఘం పెద్దల దగ్గర కూడా వెళ్ళినారు. మీ వాడిని విత్డ్రా చేపి రేపు మీ గ్రామ పంచాయతీలో ఏం పనులు అడగరా, మీరు మీ ఇంటి కోసం ఇది చేయలేదా, అది ఇది అని చెప్పి వాళ్ళని అనేక రకాలుగా ఇబ్బందులు పెట్టినారు. అయినా కూడా నేను వెనక్కి తగ్గను. నా నిర్ణయం నేను తీసుకున్నా. ఖచ్చితంగా నేను సర్పంచ్ బరిలో ఉంటానని మా అందరి పెద్దలకు కూడా నేను చెప్పి ఈరోజు నేను సర్పంచ్ బరిలో ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ గ్రామ ప్రజలు నన్ను ఖచ్చితంగా ఆశీర్వదించి ఆ దేవుడి దయ వల్ల, ఈ గ్రామ ప్రజల చల్లని దీవెన వల్ల నా ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపిస్తారని నాకు పూర్తి నమ్మకం ఉంది. పూర్తిగా సంపూర్ణంగా నేను నమ్ముతున్నాను. కావున మీ అందరికీ 2 చేతులు జోడించి మరొకసారి వేడుకుంటున్నా, నా జనగాం గ్రామ ప్రజలారా ఒక్కసారి ఈ యువకుడికి అవకాశం ఇవ్వండి. ఇప్పుడు కానీ నన్ను గెలిపిస్తే రేపు జరగబోయే ఎలక్షన్లలో కూడా ఖచ్చితంగా యువకులు అధిక సంఖ్యలో ముందుకొచ్చి నన్ను ఇన్స్పైర్గా తీసుకొని ప్రతి ఒక్కరూ ఎంపీటీసీగా జెడ్పీటీసీగా ఖచ్చితంగా పోటీలో ఉంటారు. కావున ఒక్కసారి నాకు అవకాశం ఇచ్చి నన్ను గెలిపించండి. ఉంగరం గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించండి. యువకుల నమ్మకాన్ని చంపకండి. యువకులు రాజకీయాలలోకి వస్తేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయి. గ్రామాలు అభివృద్ధి చెందుతూనే ఈ దేశం బాగుపడుతుంది. కావున ఖచ్చితంగా యువకులకు ప్రిఫరెన్స్ ఇవ్వండి. యువకులకు ఓటేసి రాజకీయాలకు ఆహ్వానించండి. ఈ దేశం ముందు తరాల భవిష్యత్తు కోసం పనిచేయాలి తప్ప వాళ్ళ సొంత స్వార్థాలకు పనిచేసే వాళ్ళకు ఓట్లేయకండి. ఖచ్చితంగా నాలాంటి గెలిపియండి. మీ అందరికీ జవాబుదారీగా నేను ఉంటా. ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డగా పనిచేస్తా. మీరందరూ మన జనగాం గ్రామ ప్రజలందరూ 2 చేతులు జోడించి వాళ్ళకు వేడుకుంటున్నా. మీ అమూల్యమైన ఓటు ఈ ఉంగరం గుర్తు మీద ఓటేసి, క్రమ సంఖ్య 1 ఉంగరం గుర్తు మీద ఓటేసి నన్ను అధిక మెజార్టీతో గెలిపించండి. మీ అందరికీ మీ కష్టాలలో నేను తోడుంటా. మీ ఇంటి బిడ్డగా మీకు పనిచేస్తానని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను.